ప్రైజ్ లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ సమాధానం కలుగును గాక. దేవుడు ప్రమాణం చేస్తున్నాడంట, ఆయన మాట తప్పను అనేసి. కీర్తన 110:4 మనం గమనించుకుంటే ఈ మాటలు ఎంత గంభీరంగా ఉన్నాయో మనం గమనించవచ్చు. దేవుడు వాగ్దానం చేసిన లేదా ఒక నిర్ణయం తీసుకున్నా దాన్ని తప్పించే శక్తి ఎవ్వరికీ ఉండదంట. అయితే దేవుణ్ణి ముందుగా మనం వ్యక్తిగతంగా తెలుసుకోవాలి, ఆయనతో మాట్లాడే అనుభవంలోకి మనం రావాలి. దేవుడు యోసేపుతో కలల ద్వారా మాట్లాడాడంట. అయితే ఆయన వ్యక్తిగతంగా మాట్లాడినట్టు మనం ఎక్కడా కూడా ఆదికాండంలో మనం చూడము. ఈరోజు దేవుడు అనేకమైన సూచనల ద్వారా, కళల ద్వారా, దర్శనాల ద్వారా, సేవకుల ద్వారా మాట్లాడుతాను అని చెప్తున్నారు. ఆయన నీకు కానీ వాగ్దానం చేసినట్టయితే నీకు ఒక విషయాన్ని నెరవేరుస్తాను అని, ఆయన తప్పక నెరవేరుస్తాను అని ఈరోజు ప్రమాణం చేస్తున్నాడు. యోసేపు దేవుడు ఇచ్చిన కళని ప్రమాణంగా నమ్మాడంట, దాన్ని వాగ్దానంగా తీసుకున్నాడు అంట. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా దేవుడు అతనికి తోడై ఉన్నాడు అన్న విషయాన్ని తను ఎప్పుడూ కూడా వెనకంజ వేయకుండా నమ్మాడు అంట. అయితే ఈరోజు దేవుడు నీతో ఇదే మాట్లాడుతున్నాడు. యోసేపు విశ్వాసం అనే భాషని వాడాడంట. ఆ విశ్వాసం అనే భాష ద్వారా దేవుడు ఇచ్చిన కళని ప్రమాణంగా స్వీకరించి ఇజ్రాయేలీకి అలానే ఆయన జాతికి ఒక దీవెనకరంగా మారాడంట. దేవుడు ఈరోజు విశ్వాసం అనే భాష ద్వారా నువ్వు మాట్లాడాలి అని కోరుకుంటున్నాడు. దేవుడితో నువ్వు విశ్వాసం అనే భాష ద్వారా కానీ మాట్లాడగలిగితే దేవుడు నీకు ప్రమాణం చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తాను అని ఈరోజు నీకు చెప్తున్నారు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.